ఈ గుమ్మడికాయని చూసి మీరు మీ ఇంటి ముందు దిష్టి కట్టిన గుమ్మడికాయ నేను తెచ్చుకున్నాను అనుకుంటారేమో. చిచ్చి, నేను అలాంటి పనులు చేయనండి. అందరూ గుమ్మడికాయ జ్యూస్ తాగితే పొట్టది తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతున్నారని చెప్తే, సరే అయితే మనం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మా వారికి చెప్తే, పాపం నేను ఏదో వెంటనే జ్యూస్ చేసి తాగి వెయిట్ తగ్గిపోతానేమో అనుకోని వెంటనే గుమ్మడికాయ తెచ్చారు. అది తెచ్చిన దగ్గర నుంచి దాన్ని వంటగదిలో టేబుల్ మీదే పెట్టి వారం రోజులు దాని మొహం నేను, నా మొహం అది చూసుకుంటున్నాము. సరే ఇంకా అది చేసుకోకపోతే అది అక్కడే పాడైపోయేలా ఉందని చెప్పి ఇంకా లాభం లేదు, ఎలాగైనా ఈరోజు జ్యూస్ చేసుకొని తాగేద్దామని చెప్పి కట్ చేశాను. ఎన్నాళ్ళు జ్యూస్ షాపుల ముందు గుమ్మడికాయలు దిష్టికి కట్టుకునేవారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కూడా గుమ్మడికాయ జ్యూసులు అమ్మేస్తున్నారు. ఏంటో రోజులు ఎలా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా నేను జ్యూస్ చేసుకొని తాగుదామని ఫిక్స్ అయ్యి ఒక గ్లాసులో వేసుకున్నాను. వేసుకొని కళ్ళు ముక్కు అన్నీ మూసుకొని తాగేశాను. ఎలా ఉందంటారా? పర్లేదు, ఏదో అలా ఉంది.